హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి 7 to 8 ఇయర్స్ పాపకి ఒక మంచి మోడల్ ఫ్రాక్ అయితే చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఏ మాత్రం నెక్ షోల్డర్స్ తేడా రావడం కానీ అలా ఏముండదు. నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయ్యి కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అచ్చం రెడీమేడ్ లుక్ అయితే వచ్చింది. చూడండి, నెక్ పెద్దది అవ్వడం కానీ అలా అని పైకి కానీ అలా ఏం లేదు. బ్యాక్ నెక్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా వచ్చిందో. నార్మల్గా కుట్టిన గౌన్లకి చాలా మందికి ఉండే అపోహ ఫిట్టింగ్ సరిగా ఉండదని. కానీ చూడండి, షోల్డర్స్ కానీ చేతులు కూడా చూడండి, అంబ్రెల్లా హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. నేనైతే లోపల నార్మల్ హ్యాండ్ వేయలేదు, చిన్న పాపే కాబట్టి. ఇలా డబల్ లేయర్తో అంబ్రెల్లా వేసాను. అలాగే పీటర్ కాలర్ నెక్ అయితే పెట్టాను. మా పాపకైతే బాగా నచ్చిందంట, అదే చెప్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. కింద కూడా అంబ్రెల్లా కటింగ్ అనమాట. నేను వైర్ జిగ్జాగ్ అయితే చేయలేదు, నార్మల్ జిగ్జాగే చేశాను. ఇది వచ్చేసి మనకు ఆర్గంజా క్లాత్ కాబట్టి చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇంకా మనం ఈ నడుము దగ్గర వచ్చేసి చిన్న బెల్ట్ లాగా కానీ లేదా ఒక ఫ్లవర్ లాగా కానీ రెడీ చేసుకొని పెట్టుకుంటే అచ్చం రెడీమేడ్ లుక్ అయితే వచ్చింది. చూడండి ఎంత నీట్గా ఉందో. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా పర్ఫెక్ట్గా అలాగే చాలా ఈజీగా అయితే మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నెక్ కానీ షోల్డర్ కానీ ఎగ్జాక్ట్గా సరిపోయింది. చూడండి, బ్యాక్ సైడ్ కూడా చక్కగా పైపింగ్ వేసాను. అలాగే బొందులు కూడా పెట్టేశాను. పైపింగ్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం నేనైతే 2 మీటర్స్ ఆర్గంజా క్లాత్ అయితే తీసుకున్నాను. 1.5 మీటర్ అయినా సరిపోద్ది. కానీ మనం ఏదన్నా కుట్టాల్సి వచ్చినప్పుడు ఏదైనా మోడల్ పెట్టుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు క్లాత్ సరిపోదు కాబట్టి 2 మీటర్స్ తీసుకోండి. ఎలాంటి మోడల్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. 6 to 7 ఇయర్స్ వరకు అయితే మనకి 2 మీటర్స్ క్లాత్ సరిపోయిద్ది. ఓకేనా. ఫస్ట్ ఇదిగోండి, లైనింగ్ కోసం క్రేప్ తీసుకున్నాను నేను. ఇలా కోరాస్ అనేది ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఎందుకు ఇలా ఫోల్డ్ చేశాను అంటే ఇది మనకి ఉక్సులు పట్టి, కాజా పట్టి లేదా జిప్పు మన ఇష్టం, ఏది వెయ్యాలన్నా ఫోల్డ్ చేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్లో. దానికోసం ఆల్రెడీ నేను ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టుకున్నాను. మనం బార్లంగా జాకెట్లకు కూడా ఇలాగే పెడతాం కదా, అలాగే పెట్టేసుకొని పిన్స్ పెట్టుకొని కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. నేను ఇప్పుడు బాడీ కట్ చేస్తున్నాను అనమాట ఫ్రాక్కి. ఓకేనా. ఇలా కింద క్రాస్ ఏమన్నా ఉందేమోనని ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని కటింగ్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసి 11 ఇంచులు అయితే సరిపోయిద్ది. మనకి కింద బాడీ జాయింట్కు షోల్డర్ జాయింట్కు కావాలి కాబట్టి ఖర్చు ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అంటే 11.5 ఇంచులు పెట్టుకోండి. 7 to 8 ఇయర్స్ వరకు సరిపోయిద్ది ఈ సైజ్ అనేది. 11.5 ఇంచులు బాడీ పొడవు పెట్టుకోండి. ఈ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఎప్పుడైనా బాడీ లంగాలు కానీ ఫ్రాక్స్ కానీ కుట్టినప్పుడు సైడ్ జాయింట్ వైపు 1 ఇంచ్, నేను ఎలా చూపిస్తున్నాను చూడండి, ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని క్రాస్గా లైన్ అనేది కంపల్సరీ. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇలా తీసుకుంటేనే మీకు గౌన్ అనేది కరెక్ట్ ఫిట్టింగు. ఇలా ఎక్కువ తక్కువలు వస్తాయి చూడండి, చాలామందికి సైడు కిందకు వచ్చేసినట్టు ఉంటుంది అంబ్రెల్లా ఫ్రాకు, అలా రాకుండా ఉంటుంది. నేను నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్ కోసం 2.5, అదే భుజం కోసం 2.5, నెక్ విడ్త్ 2, మొత్తం 4.5 ఇంచులు కదా. అదే 4.5 ఇంచులు చంక డౌన్ తీసుకుంటున్నాను. మీరు ఈ కొలతలు ఫాలో అయిపోయి కట్ చేసేసుకోండి, కరెక్ట్గా సరిపోయిద్ది. ఓకేనా. ఇలా చేసుకొని రౌండ్ చేసేసుకోండి. ఇది ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి తీసుకోవాలి, 1.5 ఇంచ్ తీసుకోవాలి, అలా ఏమి ఉండదు. నార్మల్గా రౌండ్ చేసేసుకోండి. చంక మనకి టైట్ ఫిట్టింగ్ ఏమీ అవసరం లేదు కాబట్టి ఫ్రాక్కి నార్మల్గా రౌండ్ తీసుకోండి. చెస్ట్ లూజ్ కోసం చెస్ట్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ ఇంకా బార్కి 8 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను నేను, ఖర్చులతో సహా. కింద కూడా నడుము దగ్గర కూడా 8 ఇంచులకి పెట్టేసుకుంటున్నాను. 8 ఇంచులు ఎందుకు అంటే మనకి సైడ్ జాయింట్ కోసం 1.5 ఇంచ్, అటు 1.5 ఇంచ్, ఇటు 1.5 ఇంచ్ ఖర్చు పోయిద్ది. అలాగే బాడీకి మనం కంపల్సరీ డాట్స్ వేసుకుంటాం కదా, డాట్స్ కోసం కూడా ఖర్చు వెళ్ళిపోయిద్ది కాబట్టి 8.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. బొద్దుగా ఉన్న వాళ్ళకైనా కూడా సరిపోయిద్ది. ఓకేనా. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సమానంగా తీసుకుంటున్నాను, 3.5 ఇంచులు. ఇంకంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే మరీ
నెక్ అనేది బ్రాడ్ అయిపోయినా లేకపోతే కిందకి డీప్ అయినా అస్సలు బాగోదు ఫ్రాక్స్కి. ఇలా ఇలా బాక్స్ డ్రా చేసేసుకొని దీన్ని రౌండ్ చేసుకుందాం. పైన 2 ఇంచులకు తీసుకున్నాం కదా, కింద 3 ఇంచులకు తీసుకోవడం అలా ఏం చెయ్యొద్దు. బ్లౌజెస్కి తీసుకున్నట్టు నార్మల్గా కింద కూడా 2.5 ఇంచులకే తీసేసుకొని రౌండ్ చేసేసుకోండి. నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి కట్ చేసుకోండి, మీకు ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది 7 to 8 ఇయర్స్ పిల్లలకి. ఇలా కింద మాత్రం కంపల్సరీ క్రాస్ తీసుకోండి. బార్ లంగా జాకెట్లుకి బాడీ వేసినప్పుడు కూడా మనం ఇలా తీసుకోవాలి, తీసుకుంటేనే ఫినిషింగ్ వచ్చింది. నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను, ఫ్రంట్ బ్యాక్ సమానంగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మొత్తం నేను ఖర్చుతో సహా ఎంత వచ్చిందనేది చూపిస్తున్నాను మీకు. 7 ఇంచులు మనకి డాట్స్కి దానికి 7 ఇంచులు పట్టిద్ది, అలాగే 1.5 ఇంచులు ఖర్చు, మొత్తం 8.5 ఇంచులు అనమాట టోటల్ నేను తీసుకున్నది. ఈ 7 ఇంచుల్లో మనకి బ్యాక్ డాట్స్ కూడా రావాలి. సేమ్ ఇందాక మనం ఎలా ఫోల్డ్ చేసుకున్నాము కోరాసు, సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకోండి. మెయిన్ క్లాత్ కూడా మీరు మళ్ళీ అతుకులు వేసుకునే పని ఉండదు అనమాట. జాయింట్స్ ఏం వేసుకునే పని లేకుండా క్లాత్లోనే తీసేసుకుంటున్నారు. ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. ఆర్గాన్జా క్లాత్లు, జారిపోయే క్లాత్లకి పిన్స్ పెట్టేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కింద ఏమైనా క్రాస్లు ఉంటే తీసేసాను. ఇప్పుడు బాడీ అనేది మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాతే కట్ చేసుకోండి. మీరు లైనింగ్ జాయింట్ వేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసేసుకోవచ్చు. నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అలా ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఇది కింద బాటమ్ కోసం అనమాట. నేను ఫోల్డింగ్ ఎలా వేస్తున్నానో చూడండి. మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని సమోసా మనం ఎలా మడత వేస్తామో అలా ఇలా వేస్తున్నాను. కింద వచ్చేసి నేను అంబ్రెల్లా హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి కింద క్లాత్ అనేది ఉంచేసాను. ఇంకో రకంగా కూడా వేయొచ్చు ఫోల్డింగ్ అనేది, ఫుల్ సర్కిల్ ఫ్రాక్ కోసం. అది నేను నెక్స్ట్ వేరే ఏదన్నా ఫ్రాక్ కటింగ్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఏదన్నా మోడల్ కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియో అయితే షేర్ చేస్తాను. ఫ్రాక్స్లోనే అంటే బెలూన్ హ్యాండ్స్ లాగా కానీ అలా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అలా మీకు ఏ కటింగ్ కావాలి అనేది కామెంట్ చేయండి. ఇలా పిన్స్ పెట్టేసుకోండి, మీకు కదలకుండా ఉంటుంది చాలా ఈజీగా, లేదంటే జారిపోతూ ఉంటుంది ఆర్గాన్జా క్లాత్. ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత మనం బాడీ కట్ చేసుకున్నాం కదా 8.5 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 8 ఇంచులు తీసుకోండి. ఎందుకంటే మనం బాడీలో బ్యాక్ డాట్స్ కోసం వేసుకుంటాం కదా, డాట్స్ కోసం అక్కడ 1/2 ఇంచ్ అనేది మనకి పోయిద్ది కాబట్టి ఈ నడుము లూజు 8 ఇంచులు వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి. నడుము లూజు ముందు ఇలా 8 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా ఎక్కడికక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి బాటమ్ పొడవు వచ్చేసి 21 ఇంచ్ అయితే సరిపోయిద్ది. 21 పెట్టుకుంటే మళ్ళీ మనం కింద జిగ్జా చేసుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 21.5 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. అసలు అయితే మనకి 20 ఇంచులు షార్ట్గా కావాలి అనుకునే వాళ్ళకి 20 ఇంచులైనా సరిపోయిద్ది. షార్ట్ కాదు మాకు మోకాళ్ళు దిగినట్టు కావాలి అనుకుంటే 21, ఓకేనా. 21 లేదా 21.5 పెట్టుకోండి సరిపోయిద్ది. ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ ఏం కాదు కాబట్టి ఇలా పెట్టేసుకొని చక్కగా రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. టేప్ అనేది పైన పెట్టేసుకొని 21.5 ఇంచులకి రౌండ్గా మార్కింగ్ చేసుకున్నాను. నడుము ఒకసారి చెక్ చేసి చూసుకుంటున్నాను నేను 8 ఇంచులు నాకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇలా డ్రా చేసేసుకొని కటింగ్ చేసేసుకోండి. చాలా ఈజీ అండి. చాలామంది ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అయినా అవి కష్టమేమో అనుకుంటారు, అస్సలు కాదు. మీరు బ్లౌజ్ కన్నా కూడా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అలా ఏముండదు. చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అవి ఫాలో అయ్యారు అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనం, ఓకేనా. లైనింగ్ కూడా సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఫోల్డింగ్ అలాగే వేసుకుంటున్నాను నేను. ఇలా సేమ్ ఇలా సమోసా షేప్లో అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, ఎక్కువ తక్కువలు రాకుండా.
ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది పెట్టేసుకొని ఫస్ట్ దాని ప్రకారం డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ నడుము అయితే కట్ చేసేసుకోండి ఫస్ట్. తర్వాత ఈ కింద వచ్చేసి మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాక ఇది తీసేసుకొని ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు పైకి తీసుకోండి. ఎందుకంటే మనకి లైనింగ్ అస్సలు కనిపించకూడదు అనమాట. కనిపిస్తే బాగోదు. మళ్ళీ దీన్ని మనం ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి నేనైతే 1.5 ఇంచ్ పైకి తీసుకున్నాను. అంతేనండి, ఇంకా కటింగ్ అయితే పూర్తయింది. ఇప్పుడు అంబ్రెల్లా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న పొరపాటు అయితే జరిగిందండి. ఇక్కడ నేను మొత్తం హ్యాండ్స్ మొత్తం మీకు చూపించట్లేదు. ఎందుకంటే అంబ్రెల్లా హ్యాండ్స్ అనేది నేను మీకు స్పీడ్గా చెప్తే మీకు అర్థం అవ్వదు. మళ్ళీ మీకు అర్థమయ్యే ఒక రకంగా లేదంటే ఇంకో రకంగా కట్ చేసుకున్నారనుకో చాలా ప్రాబ్లం అయింది. అందుకని నేను సపరేట్గా ఒక వీడియో అనేది పెడతాను మీకు. అంబ్రెల్లా హ్యాండ్స్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎలా కట్ చేసుకోవాలి అనేది సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా? సారీ అండి, ఇక్కడ చూపించలేకపోతున్నాను నేను మొత్తం. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. ఈ యొక్క హ్యాండ్సే నాకు నియర్లీ చాలా టైం పడుతుంది అనమాట. అందుకని నేను హ్యాండ్స్ కటింగ్ మొత్తం స్కిప్ చేసేస్తున్నాను. ఓన్లీ నేను రౌండ్ ఎలా తీసుకోవాలి అనేది మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం అనమాట. ఎవరైనా కావాలక్క మాకు చూపించండి అంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం సపరేట్ అంబ్రెల్లా హ్యాండ్స్ వరకు ఒక వీడియో అయితే తీస్తాను. పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటాయి అంబ్రెల్లా హ్యాండ్స్ అనేది. నార్మల్ డైలీ వేర్ శారీస్కి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. డబల్ లేయర్ కానీ 3 లేయర్ కానీ అలా వేసుకుంటే అంబ్రెల్లా హ్యాండ్స్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రౌండ్ తీసుకున్నాం కదా, దీనిలో మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఒక లేయరు, అలాగే చిన్నవి ఒక లేయర్ అలా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. నార్మలే కాబట్టి నేను మొత్తం మీకు క్లియర్గా ఏం చూపించట్లేదు. ఇలా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు మీ లైక్ కామెంట్ అనేది మన ఛానల్ గ్రోత్కి చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది. ఇదిగోండి, ఇక్కడ మనం జిప్ కానీ ఉక్స్ పట్టి కాజా పట్టి మన ఇష్టం అనమాట. దానికోసం ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకుందాం తర్వాత. ఇదిగోండి ఇలా వేసుకోవాలన్నమాట స్టిచ్. ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని చూసుకుందాం. నెక్ విడ్త్ ఒకసారి 2 చెక్ చేసుకొని అప్పుడు వేసుకుందాం అని అయితే ఇది కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకొని సేమ్ అది ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. జిప్ అయినా వేసుకోవచ్చు, ఉక్సులు కాజా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే జిప్ వేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర ఉన్న జిప్ అయితే ఫెయిల్ అయిపోయిందనమాట. జిప్ మొత్తం వేసేసిన తర్వాత చెక్ చేస్తే ఫెయిల్ అయిపోయింది. దాన్ని తీసేసి మళ్ళీ ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టేశాను అనమాట. ఏం కనిపించదు మనకి. నార్మల్గా ఉక్సులు కాజాలైనా వేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకుంటున్నాను. మన వీడియోస్ కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు కానీ లైక్స్ మాత్రం చెయ్యట్లేదు. అక్క బాగుంది, బాగా చెప్పారు, బాగా అర్థమవుతుంది, ఇది ఎలా చెయ్యాలి అని అడుగుతున్నారు. చాలా హ్యాపీ అండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేది ముందుకు వెళ్తాయి అన్నమాట, ఎక్కువ మందికి సజెస్ట్ అవుతాయి. అందుకనే ఎన్నిసార్లు అడుగుతున్నాను మిమ్మల్ని, తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? ఇలా కట్ చేసేసుకోండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది మన ఛానల్ అనేది మీకు. ఓకేనా? ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకోండి. డాట్స్ మనం నార్మల్గా బ్లౌజెస్కి ఎలా వేసుకుంటామో సేమ్ అంతే. షోలర్కి ఎదురుగా వేసుకుంటే సరిపోద్ది కరెక్ట్గా తిన్నగా ఇలా. అలాగే ఇటు సైడ్ కూడా బ్యాక్ పార్ట్లో కూడా వేసుకోవాలి డాట్స్, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే కాదు. ఇదిగోండి ఇలా.
ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం. ఇలా అలాగే ఇటు సైడ్ కూడా ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ వేసుకోవాలని చెప్పే కదా, ఇలా వేసేసుకోండి ఫోల్డ్ చేసుకొని. కాటన్ ఫ్రాక్స్ కూడా మంచి మంచి మోడల్స్ అయితే కుట్టుకోవచ్చు. మనం కుట్టుకున్నవి రెడీమేడ్ వాటికన్నా కూడా చాలా బాగుంటాయి. నేను మంచి మంచి మోడల్స్ అయితే చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా పెట్టుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఒకదాని మీద ఒకటి ఈ కింద ఒక 2 ఇంచెస్ వరకు కలిపి కుట్టు వేసేసుకోండి. అంటే బాడీ అనేది ఇలా సపరేట్ అవ్వకూడదు. ఒక 2 ఇంచెస్ వరకు వేసుకోండి. ఆ పైన మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అదే ఉక్స్లు కాజాలు వేసుకుందాం. ఇలా ఒక 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ వరకు ఇలా ఇలా వేసుకోండి. మళ్ళీ టర్న్ చేసుకొని ఇలా మళ్ళీ కింద వరకు ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పీటర్ కాలర్ పెడతానని చెప్పాను కదా, దానికోసం కట్ చేసుకుంటున్నాను అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ మనకు అది ఆర్గన్జా కాబట్టి కంపల్సరీ లైనింగ్ ఫ్యాబ్రిక్ వేయాల్సిందే. అదే కాటన్ అయితే ఓన్లీ మెయిన్ పీస్ ఒక్కటి వేస్తే సరిపోయిద్ది. ఇలా ఫస్ట్ ఈ సైడ్ ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి. ఆ లైన్ దగ్గర నుంచి ఆ లైన్ ఎందుకు అంటే ఈ కాలర్ ఏదైతే ఉందో కరువు తిరిగే దగ్గర మనం కలిపి కుట్టుకోవాలి కదా, ఆ ఖర్చు కోసం అనమాట. కంపల్సరీ ఒక 1/2 ఇంచ్కి ఇలా డ్రా చేసుకొని అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని నెక్ ఎంత ఉందో అంతా ఇలా డ్రా చేసుకోండి. షోల్డర్ దగ్గర ఇలా ఇలా డ్రా చేసుకొని ఇది కదలకుండా క్రేప్ సిల్క్ కాబట్టి ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి 2 ఇంచులు నాకు పీటర్ కాలర్ కావాలి డిజైన్ కోసం. కింద కలిపి కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 2.5 రౌండ్ మొత్తం నెక్ దగ్గర నుంచి నేను ఎలా చూపిస్తున్నాను చూడండి, అలా చుట్టూ రౌండ్ 2.5 ఇంచులకి ఇలా అక్కడక్కడ టక్స్ మార్కింగ్ పెట్టేసుకొని వీటిని ఇప్పుడు రౌండ్ చేసుకోండి. బ్లౌజెస్కి కూడా ఇంతే, పెద్దవాళ్ళ బ్లౌజెస్కి కూడా ఈ చివర ఇలా ఇలా కొంచెం రౌండ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ అనమాట పెద్దవాళ్ళ బ్లౌజెస్కి కూడా. ఇది రౌండ్గానే కాదు మనం పలకగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఫ్రాక్స్కి పెడుతున్నారు చూసారా డిజైన్స్, అది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలా ఇక్కడ పిన్స్ పెట్టుకుంటే మీకు కదలకుండా ఉంటుంది. పైన షోల్డర్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాను నేను. ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని మీద ఇలా కట్ చేసేసుకోండి. చాలా ఈజీ. ఇలా చిన్న చిన్న మోడల్స్ పెట్టుకుంటే అచ్చం రెడీమేడ్ లుక్ అయితే వచ్చిద్ది. ఫ్రాక్స్కైనా బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఇలా వచ్చిద్ది అనమాట నెక్. ఇప్పుడు ఈ పీసెస్ వేసేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుందాం. ఇలా కదలకుండా పిన్ పెట్టేసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి. ఎటు మనం ఇప్పుడు జాయింట్ వేసుకొని కట్ చేసుకుంటాం కదా, ఇలా ఇలా తీసేసుకొని పైన వచ్చేసి నెక్ దగ్గర మనకు ఆల్రెడీ పైపింగ్ వచ్చిద్ది. షోల్డర్ దగ్గర మనకి జాయింట్లోకి వెళ్ళిపోయిద్ది కాబట్టి ఈ టర్న్ తిరిగే వైపు అలాగే ఈ రౌండ్ నెక్ మిడిల్లోకి వచ్చింది కదా, ఇటు ఇటు ఈ 2 వైపులా వేసుకోండి చాలు. స్టిచ్ అనేది ఇలా వేసుకొని దీన్ని రిటర్న్ తిప్పుకోవాలన్నమాట మనం. అంటే మెయిన్ క్లాత్కి రైట్ సైడ్న లైనింగ్ పెట్టండి. లైనింగ్ పెట్టి దాన్ని రిటర్న్ తిప్పుకోండి. మనం నార్మల్ పట్టు శారీస్ బ్లౌజెస్కి కానీ లేదా మందంగా ఉన్న శారీస్కి నెక్ కుట్టి తిరిగేస్తారు కదా, అదే ప్రాసెస్ అనమాట. రైట్ సైడ్న లైనింగ్ పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. పైన షోల్డర్ వైపు అవసరం లేదు, నెక్ వైపు అవసరం లేదు. ఓన్లీ కింద అలాగే నెక్ దగ్గర సెంటర్లో ఎక్కడైతే కరువు తిరిగిద్దో ఆ 2 అక్కడక్కడ టక్స్ పెట్టేసుకోండి. రౌండ్ షేప్ అనేది నీట్గా వచ్చింది. టక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి, లేకపోతే మీకు షేప్ పర్ఫెక్ట్గా రాదు. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకోవచ్చు, నేనైతే ఐరన్ చేయలేదు. ఇలా టర్న్ చేసుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను.
మనం కింద పాంపామ్ లేస్ కాకుండా పైపింగ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా పాంపామ్ లేస్తో ఫ్రాక్స్ అనేదని. నేనైతే ఆ లేస్ నా దగ్గర ఉంది, పింక్ కలర్ బాగుంది, రాణి పింక్ కలర్ అనమాట. బాగుంటుంది, చిన్న పాప కాబట్టి అలా వేశాను. మీకు లేస్ వద్దు అనుకుంటే ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు. పైపింగ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మన బ్లౌజెస్కి కూడా వేసుకోవచ్చు. ఇదే మెథడ్ అనమాట బ్లౌజెస్కి కూడా. ఇలా ఇలా జాయింట్ వేసేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ అనమాట అటువైపు పీస్ కూడా. ఎలా ఉన్నాయి మన వీడియోస్, మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేది కామెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఇలా చక్కగా 2 పీసెస్ మనం రెడీ చేసుకున్నాం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్. ఇప్పుడు దీనికి లేస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవడమేనమాట. ఇలా ఎడ్జ్కి వేసుకోండి, స్టిచ్ అనేది నీట్గా వచ్చింది. ఇలా చక్కగా నిదానంగా వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఏదైనా మనం వేసుకోవాలి, కుట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మీకు ఎంత పెద్ద మోడల్ అయినా సరే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఏది మనకి రాదు అనేంత కష్టంగా అయితే ఏది ఉండదు. ఇదిగోండి ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లో అటు సైడ్ కూడా వేసేసుకుందాం. ఇలా రెండో వైపు కూడా లేస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుందాం. బాడీ పార్ట్లో ఫ్రంట్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఓన్లీ పైపింగే వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలాంటి కాలర్ అక్కర్లేదు. ఇలా మధ్యలో మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా కాలర్ కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇలా కాలర్ కూడా ఇలా పెట్టేసుకోండి. ఇటు సైడ్ పీసు అటు సైడ్ మధ్యలో మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మన నెక్కి మళ్ళీ పింక్ కలర్ పైపింగ్ అయితే వేసుకుందాం. నీట్గా ఉంటుంది లుక్ అయితే. రెడీమేడ్ లుక్ వచ్చింది. ఎక్కడికక్కడ మీరు పైపింగు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రాక్. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే పీస్ పెట్టేసుకొని గ్యాప్ రాకుండా పైన లేస్ 2 ఒక చోటకు వచ్చేటట్టు నీట్గా పెట్టుకొని నెక్కి ఇలా జాయింట్ వేసేసుకోండి. ఇలా జాయింట్ వేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్నది ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ వేసేసుకుందాం. బ్యాక్ పార్ట్స్ పెట్టేసుకొని డబల్ స్టిచ్ వేసుకోండి. ఎప్పుడైనా షోల్డర్ జాయింట్ బ్లౌజ్కి అయినా ఫ్రాక్ అయినా కంపల్సరీ డబల్ స్టిచ్ వేసుకోండి. ఈ ఫ్రాక్కి వేసే పైపింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. బ్లౌజెస్కి కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్న క్లాత్కి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్. డిఫరెంట్గా అయితే చూపిస్తాను. నీట్ ఫినిషింగ్గా ఉంటుంది అన్నమాట. ఇన్విజిబుల్ వేయలేదు కదా మనం. ఇలాంటి క్రేప్ బ్లౌజులు అలా వచ్చినప్పుడు మనం ఇన్విజిబుల్ కన్నా కూడా అలా వేసుకుంటే బాగుంటుంది. మందంగా నెక్కి రెడీమేడ్ లుక్ వచ్చింది. ఇలా షోల్డర్ అయితే జాయింట్ వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ చూపిస్తాను చూడండి. పైపింగ్ నార్మల్ ఇన్విజిబుల్కి ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా ఫస్ట్ రెడీ చేసేసుకోండి. నాడా అనేది పెట్టేసుకొని పైపింగ్ నాడా వేసుకున్న తర్వాత క్రాస్ పీస్ ఒకటి తీసుకొని దానికి ఇలా ఆ పైపింగ్ నాడా పెట్టుకొని ఇలా జాయింట్ వేసుకోండి. ఈ పైపింగ్ ఎలా వేసుకోవాలో అర్థం కాకపోతే మన ఛానల్లో ఒక వీడియో ఉంది, బ్లౌజెస్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమైద్ది. ఏం లేదు, క్రాస్ పీస్ కట్ చేసుకొని మధ్యలో నాడా పెట్టేసుకొని ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవడమే. ఇదిగోండి ఇలా ఆ పీస్ని దీని మీద పెట్టేసుకొని ఇలా జాయింట్ వేసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ బాడీ పార్ట్ మీద పెట్టుకొని ఇలా జాయింట్ వేసుకోవడమే. ఆ పైపింగ్ నాడా ఉంది కదా దాని పక్క నుంచి స్టిచ్ పడాలి. అంటే మనం ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ క్లాత్కి పైపింగ్ జాయింట్ వేసినప్పుడు ఒక స్టిచ్ వేసుకుంటాం కదా నాడా పక్క నుంచి, సేమ్ అదే స్టిచ్ మీద పడేటట్టు వేసుకోండి. అప్పుడు కరెక్ట్గా క్లాత్ ఏమీ కనిపించకుండా ఓన్లీ పైపింగ్ వరకు పింక్ కలర్ వరకు కనిపించిద్ది మనకి, నీట్గా ఉంటుంది. ఓకేనా?
సేమ్ మనం మెడపట్టి ఎలా జాయింట్ వేసుకుంటామో అంతే, కాకపోతే నాడా పక్క నుంచి వేసుకోవాలి జాయింట్. మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ వచ్చింది కాబట్టి ఉక్స్ పట్టి కాజా పట్టికి వేసుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇటు సైడ్కి ఎండ్ అయిపోయింది అనమాట. ఇలా వేసేసుకోండి. రఫ్ లాగండి. ఎప్పుడైనా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి, మందంగా రాకుండా ఉంటుంది. అక్కడక్కడ టక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి, అప్పుడు మీకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరిగిద్ది అనమాట. ఇలా కట్ చేసేసుకొని టక్స్ పెట్టేసుకున్న తర్వాత చుట్టూ పెట్టేసుకోండి టక్స్, బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ కోసం మనం ఎలా అయితే హెమ్మింగ్కి వేసుకుంటాం కదా, హెమ్మింగ్ పట్టి సేమ్ అలాగే అలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. మీకు అర్థమవుతుంది కదా? లేదు అర్థం కాలేదు సిస్టర్ అంటే సపరేట్గా ఒక షార్ట్ కానీ చిన్న వీడియో కానీ చూపిస్తాను, ఇలా ఎలా వేసుకోవాలి పైపింగ్ అనేది. ఏం లేదు, ఇలా పైపింగ్ ఇలా జాయింట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఓన్లీ బ్లాక్ క్లాత్ వరకు ఇలా నార్మల్ మనం నెక్ పీస్ ఎలా వేసుకుంటామో అలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఆ బ్లాక్ క్లాత్ అనేది మనం బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, మెషిన్ కుట్ అయినా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ ఫ్రాకే కాబట్టి నేను మెషిన్ స్టిచ్చే వేసేస్తాను. బ్లౌజెస్కి అయితే హెమ్మింగ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది ఇలా పైపింగ్ వరకు కనిపిస్తుంది చూసారా, అలా ఫోల్డ్ చేసుకోవాలి బ్లాక్ క్లాత్ వరకు. నేను ఫోల్డ్ చేసుకొని మెషిన్ కుట్టే వేసేసుకుంటానని చెప్పాను కదా, మెషిన్ కుట్టే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం టక్స్ ఇచ్చాం కాబట్టి అక్కడక్కడ మనకి రౌండ్ కూడా పర్ఫెక్ట్గా తిరిగిద్ది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే కనుక ఐరన్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిద్ది. ఐరన్ చేసుకోకపోయినా మనం ఈ మెథడ్లో వేసుకున్న, ఇన్విజిబుల్ మెథడ్లో వేసుకున్నా కూడా నెక్ అనేది కరెక్ట్గా వచ్చింది అనమాట, రౌండ్ నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వస్తుందో పైపింగ్, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మీకు ఏ విధమైన పీసుల్లా కనిపించడం కానీ అలా ఉండదు, నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఇదిగోండి అంబ్రెల్లా హ్యాండ్స్కి నేనైతే జిగ్జాగ్ చేసేసుకున్నాను. కింద వైర్ జిగ్జాగ్ ఏం చేయలేదు, నార్మల్ జిగ్జాగ్. ఆర్గాంజా క్లాతే కాబట్టి నిలబడే ఉంటుంది. ఇటు ఒకటి పెద్దది ఒకటి చిన్నది లేయర్ పెట్టుకుంటున్నాను సమానంగా కాకుండా. బ్లౌజెస్కి అయితే ఏం చేయాలంటే మనం ముందు నార్మల్ హ్యాండ్ వేసుకొని దాని మీద ఇలా అంబ్రెల్లా హ్యాండ్స్ వేసుకోవాలి. చిన్న పాపే కాబట్టి నేను నార్మల్ హ్యాండ్ ఏం వేయట్లేదు, ఓన్లీ అంబ్రెల్లా హ్యాండ్స్ వరకు వేసుకుంటున్నాను. 10 years దాటిన పిల్లలకి అలా మీరు లాంగ్ ఫ్రాక్స్కి వేసినప్పుడు ఒకటి నార్మల్ హ్యాండ్ వేసి దాని మీద ఇలా అంబ్రెల్లా హ్యాండ్స్ వేసుకోండి, బాగుంటుంది. దీన్ని కూడా సేమ్ మధ్యలో నుంచే వేసుకోండి హ్యాండ్స్. ఎప్పుడైనా అంబ్రెల్లా హ్యాండ్స్ అయినా మధ్యలో టక్ పెట్టేసుకొని అక్కడి నుంచే జాయింట్ వేసుకోండి. ఎప్పుడైనా హ్యాండ్స్ మధ్యలో నుంచి షోల్డర్ దగ్గర నుంచే జాయింట్ వేసుకోవడం అలవాటు చేసుకోండి. డబల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోండి. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఆర్గాన్జా క్లాత్తో ఫ్రాక్స్ అనేది చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఫ్రాక్సే కాదు, శారీస్కి కానీ కొంచెం పెద్ద పిల్లలకు కూడా లాంగ్ ఫ్రాక్స్కి కానీ లేదా అంబ్రెల్లా లెహంగాస్కి కూడా చాలా బాగుంటున్నాయి. బుట్ట బొమ్మల్లాగా నిలబడి ఉంటున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటున్నాయి. ట్రై చేయండి, మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే ఇలా ట్రై చేయండి. చాలా ముద్దు ముద్దుగా అయితే ఉంటాయి అన్నమాట. ఇలా మనం స్టిచ్ చేసుకున్నవి మనకు అదో సాటిస్ఫాక్షన్ కదా. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా ఉందో. సేమ్ అదే ప్రాసెస్లో రెండో వైపు కూడా వేసుకున్నాను. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్లో లైనింగ్ అనమాట. లైనింగు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి మనం వైర్ జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు, నార్మల్ జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. ఇది లైనింగే కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ వరకు. మొత్తం ఫ్రాక్ అంతా రెడీ అయిన తర్వాత మనం జిగ్జాగ్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోండి, పీస్లు అనేది కనిపించకుండా ఉంటుంది అన్నమాట.
ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నడుము దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. బాడీ పార్ట్ మనకు అక్కడికి రావాలన్నమాట. సైడ్ జాయింట్ అంటే ఇది నడుములో కరెక్ట్గా మిడిల్ పార్ట్ మనకి ఒకటే ఒక ఓపెన్ వచ్చింది కాబట్టి బాడీ పార్ట్లో కూడా ఒకవైపు సైడ్ జాయింట్ చేసేసుకోండి. సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకి ఒకవైపే జాయింట్ అనేది వచ్చింది. బాడీ పార్ట్కి కూడా ఒకవైపు సైడ్ జాయింట్ చేసేసుకొని బాడీ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని నేను ఎలా వేస్తున్నాను చూడండి. అలా చుట్టూ స్టిచ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకవైపే ఓపెన్ ఉంటుంది కాబట్టి మనకి అదిగోండి ఓపెన్ ఉన్న వైపు ఇలా సైడ్ జాయింట్ చేసేసుకోండి. ఇది అంబ్రెల్లా ఫ్రాకే కాబట్టి ఒక సైడ్ మనకి ఓపెన్ రాలేదు కాబట్టి బాడీ కూడా ఒకవైపు జాయింట్ వేసేసుకున్నాను నేను. వేసుకొని ఓన్లీ రెండో వైపు మాత్రమే మనకి జాయింట్ అనేది వచ్చింది కింద బాటంతో సహా. బాటంతో వచ్చినప్పుడు మనం ఎలా వేసుకోవాలో చూడండి. సైడ్ జాయింట్ కలిపి వేసుకోవద్దు. నడుము దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వరకు కలిపి వేసుకోండి. తర్వాత ఇదిగోండి లైనింగ్ ఇలా సపరేట్ చేసుకొని ఫస్ట్ లైనింగ్ జాయింట్ వేసుకోండి. లైనింగ్కి లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి. అప్పుడే మీకు బుట్టలాగా వచ్చింది. మొత్తం కలిపి వేసుకున్నారు అంటే అస్సలు బాగోదు. లాంగ్ ఫ్రాక్ అయినా షార్ట్ ఫ్రాక్ అయినా దేనికైనా సపరేట్గా వేసేసుకోండి జాయింట్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ అనేది పైకి తీసేసుకోండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి పైన స్టిచ్ ఉంది కదా, మనం నడుము దగ్గర నుంచి 1.5 ఇంచ్ వరకు వేసుకున్నాం. ఆ స్టిచ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి కింద వరకు. ఎలాంటి తిత్తులు రావడం కానీ ఏమీ ఉండదు. చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. దేనికి అది సపరేట్గానే జాయింట్ వేసుకోండి. లంగా జాకెట్లకైనా సరే ఇంతే అన్నమాట. చాలామంది కలిపి వేస్తారు. అలా వేస్తే మీకు బుట్టలాగా లెగవదు. మీరు ఎంత క్లాత్ పెట్టినా కూడా బుట్టలాగా నిలబడదు అన్నమాట. ఇలా చక్కగా జాయింట్ వేసేసుకోండి. డబల్ స్టిచ్ వేసుకోండి. నేను ఏం చేశానంటే సైడ్ జాయింట్ వేసేసుకున్నాను బొందులు వద్దులే అని. కానీ ఫ్రాక్ అంటే బొందులు కూడా ఉండాలి కదా, తర్వాత బొందులు పెడదామని బాడీ పార్ట్ ఆల్రెడీ జాయింట్ వేసాను కదా నేను. అదైతే కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు మనం బాటము జాయింట్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు ఊడ తీసుకున్నాను అనమాట. కుట్టు చూపిస్తాను చూడండి మీకు. ముందు బొందు రెడీ చేసుకుంటున్నాను. బొందు కోసం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఈ చివర వచ్చేసి కొంచెం ఇలా మూలగా క్రాస్గా తీసుకోండి. బొందు బాగుంటుంది. ఇదిగోండి ఇలా తీసుకోండి. షేప్ బాగుంటుంది. తీసుకొని ఏదన్నా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా నీడిల్ లాంటిది కానీ పుల్ల లాంటిది కానీ పెట్టేసుకొని రిటర్న్ తిప్పుకోండి. బొందు తిరగేసుకుంటాం కదా మనం, సేమ్ అలాగే. షార్ట్ గౌన్లకి బొందులే అందంగా ఉంటాయి. ఎప్పుడైనా బొందులు వేయండి, వేస్తేనే బాగుంటుంది. ఇలా రెండో వైపు కూడా 2 బొందులు రెడీ చేసేసుకుంటున్నాను. ఇలా సేమ్ అలాగే క్రాస్గా వేసేసుకొని ఎక్స్ట్రా పీసులు ఉంటే తీసేయండి. ట్రాన్స్పరెంట్గా ఉంది కదా క్లాత్, మళ్ళీ ఏమైనా పీసుల్లాగా ఉంటే రోతగా కనపడిద్ది అనమాట. ఫినిషింగ్ బాగోదు. ఇలా బొందు తిరిగేసుకోండి దీన్ని కూడా. ఇలా తిరిగేసుకున్న తర్వాత బొందులు చూసుకోండి సమానంగా ఉండేటట్టు. ఇలా సమానంగా వేసుకొని ఇక్కడ స్టిచ్ ఊడ తీసినాను కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు. లేదంటే మీరు బాడీ పార్ట్ జాయింట్ వేసుకున్నప్పుడు దాని మీద పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని సైడ్ జాయింట్ వేసుకున్నా సరిపోయిద్ది. నేను అప్పుడు వద్దనుకున్నాను. మళ్ళీ షార్ట్ ఫ్రాక్ కదా, బొందులు ఉంటేనే బాగుంటుందని మళ్ళీ ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని అక్కడ రఫ్ తీసుకోవడమేనమాట. ఏమి పెద్ద ప్రాసెస్ ఏం కాదు. లోపల నుంచి ఇలా బయటికి రావాలి బొందు ఎడ్జ్ అనేది కలిపి కుట్టుకున్నది అటు సైడ్ ఉండాలి. ఇలా చూడండి ఎంత బాగుందో ఫ్రాకు. చాలా బాగుంది ఫ్రాకు. వేసింది కూడా నేను పెట్టాను కదా మీకు వీడియో, ఎంత బాగుందో. పాపకి వేసినా కూడా ఎక్కడ షోల్డర్స్ తేడా కానీ ఏమీ రాలేదు. ఇలా ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి. పైపింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఆ పాంపాం ప్లేస్లో మీరు పైపింగ్ అయినా వేసుకున్నా బాగుంటుంది. వైర్ జిగ్జాగ్ కాకపోయినా కూడా చాలా నీట్గా వచ్చింది కింద కూడా. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.